మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క శ్రావణ మాసంలో ఆగస్టు 15వ తారీఖు నుండి మనకు పక్షము అంటే ఈ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి గ్రహ సంచారము మరి యొక్క గ్రహాల మార్పు వల్ల ఏ రాశుల వారికి బాగుండబోతూ ఉన్నది, ఈ 15 రోజులలో ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక మాట, ముందుగా ప్రేక్షకులు మీరు జన్మించినటువంటి సమయం కావచ్చును, ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని చూసుకోవడము 100కు 90% పర్ఫెక్ట్గా ఉంటుంది, అక్యురేట్గా. పేరు బలం పట్టి చూసుకోవడము అది కొంత అక్యురేట్గా ఉంటుంది. కనుక మరొకటి, జన్మనామం వేరు, మీ యొక్క వ్యవహారిక నామం వేరే ఉంటుంది, అట్లా కూడా ఇబ్బందులు ఎదురవుతుంది. కనుక మరి ఏ రకంగా చూసుకోవాలి, మరి మన లగ్నం ఏమిటి, మన నక్షత్రం ఏమిటి, మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ద్వితీయాధిపతి ఎవరు, ఏ లగ్నం అయితే ఉంటుందో వారికి ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నారో దాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. దాన్ని యాక్టివేషన్ చేసుకుంటే ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు దాన్ని యాక్టివేషన్ చేసుకోకుండా ఇబ్బంది పడితే ఎవరు ఏం చేయలేరు. కనుక సింహరాశి అనుకుందాం, ద్వితీయాతో కన్యను యాక్టివేషన్ చేయాలి అంటే ఏమిటి, బుధునికి సంబంధించింది ఏం చేయాలి. అదేవిధంగా మకరం అనుకుందాం అంటే కుంభము వీరికి ద్వితీయాతు. సో ఇట్లా ఏ రాశుల వారు లగ్నం ఏమిటి అనేది చూసుకొని మనం ముందుకు వెళ్ళడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కనబడుతుంది. మరి ఈ 15 రోజులలో జరగబోయే మంచి చెడు మార్పుల గురించి తెలుసుకుందాం. 2025 ఈ యొక్క పక్ష ఫలాలలో భాగంగా ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు గ్రహస్థితి కావచ్చును. ఈ మీనరాశి వారికి పూర్వభాద్ర నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థిక స్థితి, వ్యాపారం కావచ్చును, వివాహం కావచ్చును, అదేవిధంగా ఆకస్మిక ధనము కావచ్చును, వృత్తిపరమైనటువంటి ఇబ్బందులపై, కుటుంబానికి సంబంధించింది కానీ, ఏ విధమైనటువంటి వ్యాపారాలకు సంబంధించింది కానీ ఇబ్బందులు కానీ శుభాలు కానీ ఉన్నవో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ గ్రహాల మార్పు వల్ల మరి ఈ మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. మరి వృత్తి, ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు అంటే కెరియర్, అదేవిధంగా జాబ్. వృత్తిపరంగా నెల మొదటి భాగము అంటే గడిచినటువంటి 2 వారాలను విడిచిపెట్టండి. ఇప్పుడు జన్మ శని ప్రభావంచే కొంత నిరాశగానే ఉంటుంది. మరి ఈ 17వ తారీఖు 15 నుంచి 17వ తారీఖు తర్వాత 6వ అధిపతి అయినటువంటి సూర్యుడు మారుతున్నాడు కనుక అద్భుతంగా ఉండబోతున్నది. హర్షయోగము కావచ్చును అనే విపరీతమైనటువంటి యోగం ఏర్పడబోతున్నది. దీనివల్ల వృత్తిలో శత్రువులపై పోటీలో అద్భుతమైనటువంటి విజయం సాధిస్తారు. ఇక మీ శ్రమకు గుర్తింపు లభించి మీ హోదాలో మార్పు లేదా ప్రమోషన్ కూడా సూచించబడుతూ ఉన్నది. వృత్తిలో ఒక హర్షయోగము అనేటువంటిది ఏర్పడబోతున్నది. ఈ యొక్క మనకు మీనరాశి వారికి హర్షయోగము గమనించుకోండి. మరి ఆర్థిక పరిస్థితిని చూసుకున్నట్టయితే ఆర్థికంగా ఇది మిశ్రమంగానే ఉంటుంది. పెద్దగా లాభాలయంలో జన్మలో శని మరియు 12వ ఇంట్లో రాహువు వల్ల ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. అయితే ధన భాగ్యాధిపతి కుజుడు 7వ ఇంట్లో ఉండడం వల్ల ఆదాయానికి మాత్రం లోటు అయితే లేదు. వ్యాపార భాగస్వాముల ద్వారా లేదా జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం అనేటువంటిది ఉండబోతూ ఉన్నది. మనకు 3వ వారం నుండి సూర్యుడి బలం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. పాత అప్పులు తీరుస్తారు. మరి కుటుంబ జీవితం, ఫ్యామిలీ లైఫ్,
కుటుంబ జీవితానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పబడుతుంది. రాష్ట్రాధిపతి గురుడు 4వ ఇంట్లో సుఖస్థానంలో ఉండడం వల్ల గృహంలో ప్రశాంతత ఏర్పడబోతున్నది. సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరి 5వ ఇంట్లో శుభగ్రహాల సంచారం వల్ల పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చును. జీవిత భాగస్వామి యొక్క అనుబంధము బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. సో ఆరోగ్యం, మరి ఇక్కడ హెల్త్, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము. మరి జన్మ శని వల్ల కొంత నీరసంగా, శరీరం బద్ధకస్తంగా, కాళ్ళ నొప్పులు కానీ, ఏమైనా ఆపరేషన్స్ జరగడాలు కానీ, ఏమైనా ఇనుముకు సంబంధించినటువంటి వస్తువుల వల్ల దెబ్బ తాకడం కానీ, కాలు బెనకడం కానీ ఇవి జరిగే సూచనలు. మానసిక ఆందోళన కూడా ఉంటుంది. అయినప్పటికీ రాష్ట్రాధిపతి గురుడు బలంగా ఉండడం వల్ల, మరి 6వ ఇంట్లో కేతువు సూర్యుడు ఉండడం వల్ల పాత రోగాల నుండి కోలుకుంటారు. మీరు అనారోగ్యాల నుండి త్వరగా బయటపడేటువంటి ఛాన్స్ ఉంటుంది, గమనించుకోండి. అయితే కొంత జన్మశని కావడం వల్ల ఆరోగ్యం పట్ల మాత్రం నిర్లక్ష్యం చూపెట్టకండి. ఇక బిజినెస్, వ్యాపారస్తులు నెల మొదటి భాగంలో అంటే మనకు ఈ 2 వారాలు కొంత ఇబ్బందులుగానే ఉన్నాయి. కానీ 3వ వారం తర్వాత నుంచి అభివృద్ధి అనేటువంటిది చూస్తున్నారు. రాబడి కూడా అప్పటి నుండి పెరుగుతుంది. ధనాధిపతి కుజుడు 7వ ఇంట్లో ఉండేటువంటి భాగస్వామ్య స్థానము అవ్వడం వల్ల భాగస్వాములతో ఆర్థిక విషయాలలో అదేవిధంగా పారదర్శకంగా ఉంటారు. చాలా ముఖ్యం అని చెప్పుకోవచ్చును. ఇక విద్యార్థులు అంటే స్టూడెంట్స్, విద్యార్థులకు ఇది చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పబడుతుంది, గమనించుకోండి. 6వ ఇంట్లో కేతువు సూర్యుడు ఉండడం వల్ల పోటీ పరీక్షలలో, పోటీకి సంబంధించినటువంటి ఆటలలో, పోటీ పరీక్షలలో విజయం మీరే, అద్భుతమైనటువంటి విజయం సాధిస్తారు. మీ ఏకాగ్రత మరియు పట్టుదల పెరుగుతాయి. కష్టపడి చదివితే ఆశించినటువంటి ఫలితాలు, మంచి విజయాలు మాత్రం సాధించబోతున్నారు ఈ 15-20 రోజులలో. ఇక సలహాలు, పరిహారాలు అంటే మరి ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పాటించడం ఎంతో అవసరము. అదేవిధంగా దుర్గా సూక్తం కానీ, దుర్గాదేవి అమ్మవారి యొక్క నామాలు అవసరము. అదేవిధంగా కుక్కకు ఆహారం పెట్టడము, పక్షులకు ఆహారం పెట్టడము, కొంతమేర ధ్యానం చేసుకోవడం అవసరము. అదేవిధంగా గురువులకు కానీ, చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు కానీ, అదేవిధంగా బ్రాహ్మణులకు కానీ కొంతమేర కొంత బియ్యము కానీ, కొంత ధనాన్ని కానీ, తాంబూలాన్ని కానీ ఇస్తూ, అరటి పళ్ళను కానీ ఇస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ యొక్క మీనరాశి వారికి స్వదేశీ ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలకు ఇలాంటి వాటికి అన్నింటా కొంత పర్వాలేదు. విదేశాల్లో ఉండేటువంటి వారు స్వదేశాలకు రావాలంటే కొన్ని ఇబ్బందులు, ఇలా కొన్ని ఇబ్బందులచే ఉన్నవి. మొత్తం మీద ఆగస్టు చివరి మాసం వచ్చేసరికి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం మాత్రము గోచరిస్తూ ఉంది. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఇలాంటి వ్యక్తిగత మీ పర్సనల్ జీవితాల గురించి మీరేం చెప్పకున్నా మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఇవ్వండి. మీరు ఉండేటువంటి పరిస్థితులు, మీరు ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్స్ ఖచ్చితంగా నేనే చెప్తాను. మీరెవరు ఏం చెప్పాల్సినటువంటి అవసరం. సో తప్పకుండా కన్సల్ట్ కాండి, అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకోండి. ఆల్ ద బెస్ట్.